టు మామ్స్ డైరీ బై రమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలోని నేను బేసిక్ వెనిలా స్పాంజ్ కేక్ ని షేర్ చేస్తున్నాను. ఈ కేక్ మనకి సేమ్ బేకరీలో దొరుకుతూ ఉంటుంది కదా, టీ టైమ్ కేక్, బటర్ కేక్ అని సేమ్ అదే టేస్ట్ లో ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని మనము స్టవ్ మీద చేసుకోవచ్చు, ఇంకో ఓటీజీలో కూడా చేసుకోవచ్చు. రెండిట్లో ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను. ఈ ఒక్క బ్యాటర్ తో కేకే కాదండి, మనం కప్ కేక్స్ కూడా చేసుకోవచ్చు. అది కూడా ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను. కప్ కేక్స్ అనగానే మనం ఇంకా బయట నుండి ఏమైనా తెచ్చుకోవాలని అనుకోకూడదు. ఇంట్లోనే టీ కప్స్ ఉంటాయి కదా, అందులోనే చేశాను. ఇంకా అన్ని ఐటమ్స్ కూడా మన ఇంట్లో అవైలబుల్ గానే ఉంటాయి. ఈ బేసిక్ వెనిలా కేక్ ని బయట మార్కెట్ లో డిఫరెంట్ ఫ్లేవర్స్ క్రీమ్స్ అప్లై చేసి అమ్ముతూ ఉంటారు. ఈ ఒక్క బేసిక్ వెనిలా స్పాంజ్ కేక్ వచ్చేసిందంటే మనకి ఇంకా ఆల్మోస్ట్ కేక్స్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి. ఇది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. కేక్ ఎప్పుడు చేసినా సరే వెడల్పట్టి బౌల్ కాకుండా ఇలా లోతుగా ఉండే బౌల్ తీసుకోవాలి. ఇందులో ఒక కప్పు షుగర్ ని వేసుకొని రూమ్ టెంపరేచర్ లో ఉన్న 250 గ్రామ్స్ బటర్ ని వేసుకోవాలి. ఇది మెల్ట్ చేస్తే మనకి 2 కప్స్ వస్తుంది అప్రాక్సిమేట్లీగా. షుగర్ బటర్ బాగా కలిసేలా బీట్ చేసుకోవాలి. స్వీట్ ని ఎక్కువగా ఇష్టపడేవారు 2 కప్స్ వరకు షుగర్ ని వేసుకోవచ్చు. ఒకవేళ బీటర్ లేకపోతే షుగర్ ని మిక్సీ జార్ లో వేసుకొని అది గ్రైండ్ చేసిన తర్వాత బటర్ వేసి గ్రైండ్ చేయండి. విస్కర్ తో ఇలా సాఫ్ట్ గా రావాలి అంటే చాలా టైం పడుతుంది. ఈ వీడియోలో బీటర్ తో చేసినవన్నీ కూడా మిక్సీ జార్ లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని గ్రైండ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. బటర్ లేని వాళ్ళు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆయిల్ యూస్ చేస్తున్నట్టయితే పల్లీల నూనె, నువ్వుల నూనె కాకుండా ఘాటు స్మెల్స్ రానివి ఏదైనా సరే ఆయిల్ ని యూస్ చేసుకోవచ్చు. ఇది ఎప్పటి వరకు బీట్ చేసుకోవాలి అంటే ఎల్లో కలర్ లో ఉన్న బటర్ క్రీమ్ కలర్ లో వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో రూమ్ టెంపరేచర్ లో ఉన్న 4 ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్ లేకుండా వెనిలా స్పాంజ్ కేక్ చేయాలి అంటే దానికి వేరే మెజర్మెంట్స్ ఉంటాయి. అది వేరే వీడియోలో షేర్ చేస్తాను. ఎగ్స్ ని బటర్ లో బాగా మిక్స్ అయ్యే విధంగా బీట్ చేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ అయ్యి క్రీమ్ కలర్ లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత 2 టీ స్పూన్స్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత ఇంకోసారి బీట్ చేసుకోవాలి అది కలిసే విధంగా. చాలా ఈజీగా చేసుకోవచ్చు. బయట మార్కెట్ లో దొరికే వెనిలా స్పాంజ్ కేక్ కొనే కన్నా ఇలా ఇంట్లో చేసుకోవడమే చాలా మంచిది. వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని బీట్ చేసుకున్న తర్వాత జల్లెడ పెట్టుకొని 2 కప్స్ మైదా వేసుకోవాలి. ఇలా జల్లెడ పట్టి వేసుకోవడం వలన అన్ని కూడా ఈక్వల్ గా బ్యాటర్ లో కలుస్తాయి. 2 టీ స్పూన్స్ బేకింగ్ పౌడర్ వేసుకొని బ్యాటర్ ని జల్లించుకోవాలి. ఇందులోనే రూమ్ టెంపరేచర్ లో ఉన్న 1/3 కప్పు పాలను వేసుకొని విస్కర్ తో బాగా కలిపేసుకోవాలి. ఎక్కడా కూడా మనకి ఉండలు అనేది ఉండకుండా నీట్ గా మిక్స్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్ లో కలుపుకోండి. నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను. ఒకవేళ 4 మెంబర్స్ కే కావాలి అనుకుంటే నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్ని కూడా ఆఫ్ చేసి తీసుకోవాలి. ఈ వెనిలా స్పాంజ్ కేక్ ని తప్పకుండా ట్రై చేయండి. మనకి సేమ్ టేస్ట్ మొత్తం బేకరీ స్టైల్లోనే ఉంటుంది. బౌల్ ని పక్కన పెట్టేసి బటర్ పేపర్ ని తీసుకొని దాని మీద కేక్ టిన్ ని పెట్టి కరెక్ట్ గా దాని కార్నర్ లో సెట్ అయ్యే విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి సీజర్ తోటి. ఇలా 2 సైడ్లు కార్నర్ కట్ చేసిన తర్వాత ఎక్కడైతే కట్ చేసామో అక్కడ ఫోల్డ్ చేసుకోవాలి 2 సైడ్లు కూడా. రెండో సైడ్ కట్ చేయలేదు కదా, అది కూడా ఒకసారి కట్ చేసేసుకొని కేక్ టిన్ లో పెట్టేసుకోవాలి. టిన్ అనేది మనం ఎటువంటి రౌండ్ షేప్ అయినా సరే, హార్ట్ షేప్ అయినా సరే తీసుకొని చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 11 ఇంచెస్ టిన్. ఇందులో బ్యాటర్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. 170 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన ఓటీజీలో పెట్టేసి 30 to 35 మినిట్స్ బేక్ చేసుకోవాలి. కేక్ ని ఓటీజీలోనే కాదండి, స్టవ్ మీద కూడా చాలా ఈజీగా బేక్ చేసుకోవచ్చు. రెండో పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. అదే స్టవ్ మీద చేసినట్టయితే ఒక ప్యాన్ ని పెట్టుకొని ప్యాన్ సర్ఫేస్ అంతా కూడా సాల్ట్ తోటి నీట్ గా కవర్ చేసేయాలి. దాని మీద ఒక చిన్న ప్లేట్ ని పెట్టుకొని లిడ్ తో క్లోజ్ చేసుకోవాలి. ఆవిరి ఏది కూడా బయటకు రాకుండా ఉండే విధంగా లిడ్ ని తీసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ లో 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. అప్పుడు కేక్ టిన్ పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి కేక్ అనేది స్టవ్ మీద కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేనైతే టీ కప్స్ లోని కప్ కేక్స్ ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. బటర్ పేపర్ ని స్క్వేర్ లో తీసుకొని హాఫ్ గా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇంకా హాఫ్ ఫోల్డ్ చేయాలి. పేపర్ ఓపెన్ చేయగానే మనకి 4 బాక్సెస్ కనిపించాలి. సీజర్ తీసుకొని కనిపిస్తున్న లైన్స్ మీద కొద్దిగా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కట్ చేయాల్సిన అవసరం లేదు. అలా 4 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత డిస్పోజబుల్ టీ కప్స్ ఉంటాయి కదండి, దాని మీద బటర్ పేపర్ ని పెట్టి దాని మీద ఇంకో కప్ తోటి లోపలికి పుష్ చేయాలి. మళ్ళీ పైన కప్ తీసేస్తే మనకి కప్ కేక్స్ లోకి బటర్ పేపర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని డైరెక్ట్ గా ఇంకా టీ కప్ లో పెట్టేసుకోవచ్చు. బటర్ పేపర్ ఇంట్లో లేదు అనుకుంటే కప్స్ కి కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసి కొద్దిగా మైదాని స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మోడల్ లో అయినా సరే చేసుకోవచ్చు, లేదంటే మనకి బయట సపరేట్ గా కప్ కేక్స్ కోసము బటర్ పేపర్స్ అయితే దొరుకుతాయి.
ఇందాక రెడీ చేసిన కేక్ బ్యాటర్ తోనే మనం కప్ కేక్స్ కూడా చేసుకోవచ్చు. ఆ బ్యాటర్ ని నేను కప్స్ లో హాఫ్ గా ఫిల్ చేసేసాను. మరి పై వరకు ఫిల్ చేసినా సరే మొత్తం బ్యాటర్ అనేది పొంగి బయటకు వచ్చేస్తుంది. ఈ కప్స్ ని ప్రీ హీట్ చేసిన పాన్ లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. లిడ్ అనేది కరెక్ట్ గా క్లోజ్ చేసుకోవాలి. ఆవిరి కొద్దిగా బయటకు వచ్చినా సరే కేక్ మనకి బేక్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ కప్ కేక్స్ రెడీ అవడానికి 30 to 35 మినిట్స్ టైం అయితే పట్టింది. మీకు సేమ్ అలాగే పడుతుందని చెప్పలేను, ఎందుకంటే మాది ఎలక్ట్రిక్ స్టవ్ మీద పెట్టిన 20 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. టూత్ పిన్ కి కానీ ఏమీ అంటుకోకుండా వస్తే కప్ కేక్స్ రెడీ అయినట్టే. ఓటీజీలో పెట్టిన వెనలా స్పాంజ్ కేక్ కూడా టూత్ పిన్ కి ఏమీ అంటుకోకుండా వచ్చింది. బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ కేక్ ని కట్ చేసుకోవాలి. అప్పుడు పీసెస్ అనేవి కరెక్ట్ గా కట్ అవుతాయి. ఈ బేసిక్ వెనిలా స్పాంజ్ కేక్ ఒకసారి వచ్చేసిందంటే ఇంకా దీని మీద విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకోవచ్చు. దీన్ని పీసెస్ గా కట్ చేసుకొని ఇంకా బాక్స్ లో పెట్టేస్తాను. మనకి కావాలి అంటే ఈ బ్యాటర్ లో టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. కేక్ చాలా స్పాంజీగా వస్తుంది. ఇంకా లోపల కూడా చూసారా చాలా బాగా బేక్ అయింది. అంతే, చాలా ఈజీగా వెనిలా స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది. మెజర్మెంట్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాను, కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. ఓటీజీలో అయినా సరే స్టవ్ మీద చేసినా సరే కేక్స్ లో డిఫరెన్స్ ఏమొస్తుందంటే పైన లేయర్ అనేది మనము స్టవ్ మీద కుక్ చేసినప్పుడు క్రీమ్ కలర్ లో వస్తుంది. అదే ఓటీజీలో కుక్ చేస్తే మనకి మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. చూసరేలోపు కప్ కేక్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇవి మనకి బయట మార్కెట్ లో దొరికేలా పైన బ్రౌన్ కలర్ రాలేదు, ఎందుకంటే స్టవ్ లో కుక్ చేయడం వలన. కానీ వీటిని కట్ చేసిన తర్వాత టెక్స్చర్ అనేది సేమ్ మనకి ఓటీజీలో చేసినట్టే వస్తుంది, స్పాంజీ. ఈ కప్ కేక్స్ ని సైడ్స్ కొద్దిగా కట్ చేసుకుని ఒకసారి ట్యాప్ చేస్తే మనకి కప్ కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సేమ్ మనకి బేసిక్ వెనిలా స్పాంజ్ కేక్ లాగే ఉంటుంది. బయట మార్కెట్ లో దొరుకుతుంది కదా, అలాగే ఉంటుంది. ఈ వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.